తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలంతా అయోమయానికి గురవుతూ ఉన్నారట. ఎందుకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతా గందరగోళం. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్లో అయోమయం. పార్టీ నామినేటెడ్ పదవులు లేక ఇప్పటికే నిరాశలో నేతలు అంటూ కూడా చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడంతో అధికారిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా ఇప్పుడు అసలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అర్థం కాక కింది స్థాయి కేడర్ అయోమయంలో పడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా అటు పార్టీ పదవులు కానీ ఇటు నామినేట్ పదవులు కానీ ఇవ్వలేకపోవడంతో నిరాశ నిస్పృహ నెలకొన్నాయని ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సైతం బ్రేకులు పడడంతో ఏం చేయాలో పాల్పోని స్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు వాపోతూ ఉన్నాయి. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవులు రావట్లేదు, మరోవైపు నామినేటెడ్ సంబంధించినటువంటి పదవులు రావట్లేదు, మరోవైపు ఒకవేళ జెడ్పీటీసీ గానో లేకపోతే ఎంపీటీసీ గానో సర్పంచ్ గానో పోటీ చేద్దామంటే ఎన్నికలు కూడా జరగట్లేదు అంటూ కూడా వాళ్ళంతా కూడా నిరాశ చెందినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక కేడర్కు దిశానిర్దేశం ఏదంటూ కూడా కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ మేరకు అమలవుతాయని దానిపై కూడా కాంగ్రెస్ కేడర్కు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారని విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకు మాత్రమే చేరగా సాధారణ కార్యకర్తలు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కావచ్చు, ఇతర అంశాల గురించి ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే నాయకులకు సంబంధించి ఎలాంటి వాళ్ళకు అవగాహన లేకపోవడం కూడా చాలా వరకు కూడా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకే ఏదైతే చేరుతుందట. సాధారణ కార్యకర్తలు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్తా ఉన్నారు. రిజర్వేషన్ల గురించి మాకు అవగాహన ఉంది, ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదనే స్పష్టత మాకుంది. కానీ గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలకు ఈ అవగాహన లేదు. ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. నోటిఫికేషన్ కూడా రావడంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని నామినేషన్లకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు స్టే విధించడం గందరగోళానికి తెరలేపింది అని ఓ మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల సంగతి ఎలా ఉందో